Hi, welcome to Netra's Lens. Just ఈ 2 years లో 2 లక్షల మంది కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్ వదిలేసి వెళ్ళిపోయారు. రీజన్స్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పుకుందాం. బట్ దానికంటే ముందు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు యూట్యూబ్లో వీడియోలు పెట్టి కోట్లు సంపాదించవచ్చు అని చాలామంది కలలు కంటూ ఉంటారు. మెయిన్గా యూత్కు ఇదొక బిగ్గెస్ట్ డ్రీమ్. చదువులు, ఉద్యోగాలు వదిలేసి మరి ఫుల్ టైం కంటెంట్ క్రియేటర్స్గా మారిపోతున్నారు. కానీ ఇప్పుడు యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ చూస్తుంటే ఇదొక పెద్ద ఉరితాడ్లా మారుతుందా, మన ఫ్యూచర్కి గుదిబండ్ అవుతుందా అనే డౌట్ వస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే వచ్చే ఫిబ్రవరి నుండి యూట్యూబ్ తన మానిటైజేషన్ రూల్స్ని మొత్తం మార్చేస్తోంది. ఇదొక డేంజర్ బెల్ లాంటిది అనుకోండి. ఇప్పటి వరకు ఉన్న రూల్స్ వేరు, ఇకపై రాబోయే రూల్స్ వేరు. మానిటైజేషన్ కావాలంటే ఇకపై ఏకంగా 8,000 గంటల వాచ్ టైం ఉండాలి, లేదంటే 90 రోజుల్లో 2 కోట్ల షార్ట్స్ వ్యూస్ రావాలి. బాబోయ్, ఈ టార్గెట్ చూస్తుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా. ఇండియాలో దాదాపు 80 లక్షల మంది క్రియేటర్స్ యూట్యూబ్ని నమ్ముకుని బతుకుతున్నారు. అప్పులు చేసి మరి కెమెరాలు, లైటింగ్లు, స్టూడియోలని ఖర్చు పెడుతున్నారు. కానీ మన దేశంలో పరిస్థితి ఏంటో తెలుసా? అమెరికా, యూకేలతో పోలిస్తే మన దగ్గర 1000 వ్యూస్కి వచ్చేది కేవలం 20 నుండి 150 రూపాయలు మాత్రమే. అంటే కంటెంట్ క్రియేషన్ కోసం యూత్ పడే కష్టానికి, వచ్చే డబ్బుకి అసలు పొంతనే ఉండదు. ఖర్చులు పోను, కనీస అవసరాలకు కూడా సరిపోని పరిస్థితి. డిజిటల్ వరల్డ్ వెనుక ఉన్న డార్క్ యాంగిల్ ఇదే. ఈ రూల్స్ సింపుల్గా కంటెంట్ చేసుకునే సామాన్యుడికి శాపంగా మారతాయి. అదే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు, స్టూడియోలకు మాత్రం ఇది పండగ లాంటి వార్త. వాళ్ళ దగ్గర కావాల్సినంత పెట్టుబడి ఉంటుంది, పెద్ద టీం ఉంటుంది. కాబట్టి ఈ టార్గెట్ని ఇట్టే ఈజీగా రీచ్ అవుతారు. పైకి చూడటానికి యూట్యూబ్ అందరికీ సమాన అవకాశాలు ఇస్తున్నట్టే కనిపిస్తుంది. బట్ రియాలిటీ మాత్రం వేరేలా ఉంటుంది. కేవలం 10% మంది క్రియేటర్స్కు మాత్రమే నెలకు 18,000 రూపాయలకు మించి ఆదాయం వస్తుంది. ఇక మిగతా వాళ్ళ పరిస్థితి చూస్తే జాలేస్తుంది. వ్యూస్కి తగ్గ డబ్బులు రాక, విపరీతమైన ఒత్తిడి భరించలేక ఆల్రెడీ 2024 నుండి దాదాపు 2 లక్షల మంది క్రియేటర్స్ యూట్యూబ్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలతో ఈ సంఖ్య ఇంకా భారీగా పెరిగేలా ఉంది. ముఖ్యంగా ఊర్ల నుండి తమ టాలెంట్తో ఏదో సాధించాలని వచ్చినోళ్ల కలలు కళ్ళలయ్యేలా ఉన్నాయి. ఏఐ టెక్నాలజీతో వీడియోలు చేసే రోజులు కూడా పోయినట్టే లెక్క. ఇక్కడ క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యూట్యూబ్ అనేది ఇకపై కేవలం సరదాగా వీడియోలు పెట్టుకునే ప్లాట్ఫామ్ కాదు, అదొక పక్కా కార్పొరేట్ బిజినెస్. ఫైనలీ చదువులు, మంచి కెరియర్ని వదిలేసి కేవలం యూట్యూబ్ని నమ్ముకోవడం ఇప్పుడైతే అస్సలు మంచిది కాదు. ఒక బిజినెస్లా పక్కా ప్లానింగ్ ఉంటేనే ఇక్కడ నెగ్గుకు రాగలం. ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కోసం పూర్తిగా దీనిపైనే డిపెండ్ అయితే మాత్రం చాలా చాలా కష్టం. చేతులు కాలక ముందే ఒక మంచి ఆల్టర్నేటివ్ చూసుకోవడం చాలా చాలా మంచిది. ఇదే వాటి నేత్రాస్ లెన్స్. నేత్ర.